దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఈ దినాన్ని ప్రారంభించారు కదూ. ఎందుకనంటే దేవుడే మనలను కాపాడువాడు. ఆయన కాపుదల మన కుటుంబాలకు ఉండాలి. రాత్రి అంతా ఆయన కృపలో మనలను మన కుటుంబాలను క్షేమముగా కాపాడినవాడు కనుక లేచిన వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినాన్ని ప్రారంభించడం మనకు ఆశీర్వాదకరమని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. దేవునికే మహిమ కలుగును గాక. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, ఏ బాధను బట్టి నువ్వు నలిగిపోతున్నావు, ఏ సమస్యను బట్టి నువ్వు నలిగిపోతున్నావు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు నలిగిపోతున్నావో, నీకు ఆయన మహాదుర్గముగా ఉండబోతున్నాడు. మహాదుర్గముగా కాపుదల కాయబోతున్నాడు. కాబట్టి భయపడవద్దు, ధైర్యం కలిగి ప్రభు పాదాలు విడిచిపెట్టొద్దు. నీకెంత నువ్వు నలిగిపోతున్నా, ఎటువంటి సమస్యలు నిన్ను నలగొట్టుతున్నా, ఎటువంటి వ్యాధులు నిన్ను నలగొట్టుతూ ఉన్నా, ఎటువంటి కుటుంబ ఆర్థిక సంబంధమైన పరిస్థితులు, ఒకవేళ పిల్లల పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు కానీ, నీ శరీర పరిస్థితులను బట్టి కానీ, వీటిని బట్టి నువ్వు నలిగిపోతున్నావో నా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నలిగిన వారికి ఆయన మహాదుర్గమవుతాడట. కనుక భయపడవద్దు, విశ్వాసంతో ప్రభుకు ప్రార్థన చేయి. కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని మొదపెట్టు. ఖచ్చితంగా దేవుడు ఒకానొక దినాన్ని నీ కన్నీళ్ళన్నిటిని తుడుస్తాడు, ఆనందముతో నేను నింపుతాడు. ఆయన కాపుదల్లోనూ ఉంటావు. ఆయన నీకు దుర్గముగా ఉంటాడు, మహాదుర్గముగా ఉంటాడట. ఎటువంటిది వచ్చినా నీ మీదకి రావడానికి అవకాశం ఉండదు. అటువంటి గొప్ప ఉన్నతమైన స్థితి, నిన్ను తాకడానికి కూడా అవకాశం అనేటువంటి రీతిలో దేవుడు నేను బలపరచబోతున్నాడు. కాబట్టి విశ్వాసముతో ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం. అటువంటి గొప్ప కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డ చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నెమ్మది, క్షేమమును, సమాధానమును అనుగ్రహించండి. దేవ చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయా ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసుకుని, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తున్న వారిని కూడా, వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. దేవా, పుట్టినరోజు వేడుకలు చేసుకునే బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నెమ్మది, క్షేమమును దయచేయండి. ఉద్యోగం చేసే బిడ్డలకు మంచి కాపుదలు ఇవ్వండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి ప్రభా. అయ్యా, వివాహ దినాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహ దినాలు సిద్ధపరచండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి మా ప్రాంతాన్ని, అయ్యే దేశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితం వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ పొందమని, నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి కార్యక్రమాలను దీవించండి, ఆశీర్వదించండి. రావలసిన నూరంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగించి దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.